మీరు మొదలుపెట్టింది కరోనా టైంలో కదా అవును. యాక్చువల్‌గా? 2020లో వచ్చిన పాండమిక్ అనేది ఇట్ వాజ్ ఎ షాక్ అండి. అది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, అలాంటి సమయాల్లో ఏమైందంటే రోజు వాళ్ళ ఉద్యోగాలు చేసుకుని నెలకి జీతం వచ్చి హాయిగా గడపగలిగిన కుటుంబాలు కూడా ఎటువంటి సేవింగ్స్ లేక ఒక పాండమిక్‌ని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అవును. ఎప్పుడైనా ఇళ్లలో ఇబ్బందులు వచ్చినా కూడా పక్క వాళ్ళని కొంత అప్పు అడిగి నెక్స్ట్ మంత్‌లో తీర్చేయొచ్చు అవును. అని అది ఒక థాట్ ప్రాసెస్ అంతే మనుషులది. అదే ఎంత ఉన్నా ఉన్న దాంట్లో గడుపుకుంటాము. టక్కున ఏదైనా అవసరం వచ్చినా కూడా మనకి హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు అని ఒక ఆశ అండ్ ఒక హోప్ అనేది ఉండేది. కానీ పాండమిక్‌లో ఏమైందంటే ఎంతో పెద్ద పెద్ద కుటుంబాలు కూడా వాళ్ళు ఏదో డబ్బులకి ఇబ్బంది పడ్డారు అని నేను అనట్లేదు. కానీ ఏంటంటే పిలిస్తే అడిగితే సహాయం చేసే మనిషి కరువయ్యారు. ఎంతోమంది పిల్లలు యూఎస్లో ఉండి పేరెంట్స్ ఇక్కడ ఇబ్బంది పడుతూ ఎంత డబ్బున్నా కూడా ఒక ఆక్సిజన్ సిలిండర్కి ఇబ్బంది పడ్డ కుటుంబాలు మాకు తెలుసు. అండ్ మాకు తెలిసిన కుటుంబాల్లోనే 3-4 తరాలు కూర్చుని తినేగలిగే ఆస్తి ఉన్న పిల్లలు చనిపోయి తల్లిదండ్రులు మిగిలిపోయారు. సో ఏంటంటే పాండమిక్ అనేది వస్తాయండి ఇట్ విల్ నెవర్ సీ రిచ్ ఆర్ పూర్ అనేది అందరినీ అది తీసుకుని వెళ్ళిపోతుంది. పాండమిక్ అనేది ఖచ్చితంగా మనుషులకి రేపటి గురించి ఆలోచించాలి అని ఒకటి నేర్పింది. ఆఫ్ కోర్స్ కొంతమందికి రేపు ఉంటామో లేదో సో ఇవాళ ఎంజాయ్ చేయాలి, కానీ దానితో పాటు మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలు మన ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు కాబట్టి సేవింగ్స్ పరంగా కానివ్వండి, మనం ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలని కానివ్వండి, అది ఖచ్చితంగా కోవిడ్ నేర్పించిందండి. రేపు అనేదానికి మనం జాగ్రత్త పడాలి అని. సో మీరు అన్నట్టు మేము సహాయం చేసింది కుటుంబాలు కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మేము బిజినెస్ సెటప్ చేసి ప్రాజెక్ట్ ప్రిషా కింద వాళ్ళని నిలబెట్టాము. సో అది చూసి చాలామంది నేర్చుకున్నారు. 4,000 కుటుంబాలంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఒక అంటే మేము ఒక్కళ్ళం పూనుకుని చేసింది అంత అయితే మాలాంటి వాళ్ళు బయటికి రాని వాళ్ళు చాలా మంది చాలా చేస్తుంటారు. అంటే కరోనా టైంలో ఇట్లాంటివి చాలా మంది చేశారు. జెన్యూనిటీ ఏంటి అనే దగ్గర రైట్ ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ అట్లీస్ట్ ఒక 40% కుటుంబాలు బాగుపడి ఉంటాయని నేను అనుకుంటున్నాను. జెన్యూన్గా చేసి కొంత అప్లిఫ్ట్ అయి ఉంటారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఆల్సో ఈ డైలీ లేబర్ కానివ్వండి ఎవరైనా మేమైతే మాకు తెలిసినంతలో అండి ఆ డైలీ లేబర్ కూడా కాస్త రేపు అనేదానికి ఆలోచించాలమ్మా. ఎందుకంటే మెడికల్ ఈజ్ వెరీ కాస్ట్లీ అండి. చాలా అండి, అసలు భయపడిపోయాం కదా. ఎగ్జాక్ట్లీ విపరీతంగా మాకు తెలిసిన చుట్టాల్లో కుటుంబాల్లోనే ₹1,00,00,000 ఖర్చు పెట్టుకున్నా కూడా మనిషి బతకనివి చూసాం మేము కోవిడ్ టైంలో. డబ్బులు పోయాయి, మనిషి బతికితే చాలు కాదు, అవ్వలేదు. ఈ బీపీఎల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం అయిపోయిందంటే అంటే ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉన్నా కూడా కోవిడ్ టైంలో అందరికీ అందలేదు ఖచ్చితంగా. ప్రభుత్వంలోనే చాలామంది ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దే వర్ ఫేసింగ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి కోవిడ్ వచ్చి వాళ్ళు దే వర్ నాట్ ఏబుల్ టు కమ్ టు ఆఫీస్, ఇట్లా చాలా జరిగింది కదా. సో ఒకళ్ళు ఆదుకుంటారు అని వెయిట్ చేయడం కన్నా రేపటి గురించి మనం ప్రిపేర్ అయిపోవడం చాలా మంచిది అని మేబీ లాస్ట్ 5 yearsలో నేర్పించగలిగాము. సో నిజంగా గాడ్ ఫర్బిడ్ బట్ అట్లాంటి సిచ్యువేషన్ మాత్రం వస్తే నాకు తెలిసి అప్పుడు అట్లీస్ట్ ఫినాన్షియల్గా ఇబ్బంది అంతమంది పడరు అని నేను అనుకుంటున్నాను. మనం వి వర్ ఏబుల్ టు ఎడ్యుకేట్ పీపుల్. బాగుపడకుండా ముందర జరిగిన మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేస్తే అది మన మూర్ఖత్వం. మేబీ అంత పాండమిక్ రాకపోవచ్చు. అట్ ద సేమ్ టైం పొరపాటున వచ్చినా కూడా అట్లీస్ట్ మనము సహాయం చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు నిలబడగలరు అని కాన్ఫిడెన్స్ మాకుంది. అండ్ వాళ్ళని చూసి నేర్చుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఇంకొక 4,000 ఫ్యామిలీస్ ఉంటాయని మేము ఆశిస్తున్నాము.